దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరి వన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము బాగున్నాము. కార్యక్రమములను వీక్షిస్తున్నారు. ఆశీర్వాదము మేలుకరంగా మీకు ఉంటున్నాయని మేము నమ్ముచున్నాం. మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం. ఎంతమంది ఫోన్ కాల్స్ చేసి మరి కార్యక్రమముల ద్వారా బలపరచబడుచున్నామని చెప్పుచున్నారు. అందును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతము 6వ అధ్యాయము 6వ వచనము. నీ పలు వరస కత్తివేయబడినవియు, యువర్ టీత్ ఆర్ లైక్ ఏ ఫ్లాక్ ఆఫ్ ఈవ్స్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రములు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు. నా దేవా, నా రక్షక, మా ప్రాణప్రియుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రశస్తమైన సమయంలో ప్రభు మీ నామాన్ని గణపరచడానికి మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీ నామాన్ని గణపరుస్తున్నాను. అద్వితీయ దేవా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు దీనురాలనైన నన్ను ప్రభు మీరు సిలువ చోటున మరుగు చేసుకొని జీవపు వాక్కుతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అయా మీరు సరిచేసి తండ్రి రాజ్యమునకు సిద్ధపరచమని కృపకై వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమగీతము 6వ అధ్యాయము 6వ వచనము. నీ పలు వరస కత్తివేయబడినవియు. ఇక్కడ పరమగీతము సాంగ్స్ ఆఫ్ సలోమన్ అనగానే మరి పరసంబంధమైన గీతము. ఇట్ ఈజ్ ఏ హెవెన్లీ లవ్ లెటర్ యాజ్ వీ నో దట్. మనము ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మని సహాయంతోనే ఈ యొక్క వాక్యమును చదివితే, ఈ లేఖనాన్ని చదివితే మనకు మరి అర్థమవుతుంది. కానీ మరి సెక్యులర్ నాలెడ్జ్తో చదివితే మాత్రము కూడా అర్థము కాదు. అయితే పరమగీతము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలతో కూడి ఉన్నది. 66 పుస్తకాలలో మరి ఆదికాండం నుండి పరమగీతం వరకు 22 పుస్తకాలు, యెషయా గ్రంథం నుండి అపోస్తల కార్యముల వరకు 22 పుస్తకాలు, రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు 22 పుస్తకాలు. పరమగీతము అనేది 22వ పుస్తకంగా ఉంది. పరసంబంధమైన గీతము. మనము మరి ఈ పాటను చక్కగా పాడుకోవచ్చును. ఈ యొక్క లేఖన భాగములలో మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథము 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అనగా తండ్రి అయిన దేవునికిని కుమారుడైన అబ్రహామునకును మరి వారితో తండ్రి అయిన దేవునికిని అబ్రహామునకును మధ్యన జరిగిన ఒడంబడిక. పాత నిబంధన అనగా ఒడంబడిక. పాత నిబంధన తండ్రి అయిన దేవునికి కుమారుడైన అబ్రహామునకు మరి జరిగిన ఒడంబడిక. క్రొత్త నిబంధన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తునకు జరిగిన ఒడంబడిక. మరలా చెప్పుకుందాం. మరి ఈ యొక్క లేఖన భాగములలో నిబంధన అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య మరి కూడిన ఒప్పందము అని చెప్పుకోవచ్చు. పాత నిబంధన తండ్రి అయిన దేవునికి అబ్రహామునకు మధ్య జరిగిన ఒడంబడిక. క్రొత్త నిబంధన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన ఒడంబడిక. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవునికి అబ్రహామునకు జరిగిన ఒడంబడిక ఏమనగా అది కుటుంబానికి సాదృశ్యముగా ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన ఒడంబడిక అది కేవలము సంఘమునకు మరి సాదృశ్యముగా ఉన్నది. ఈ లేఖన భాగమును మనం గమనించినట్లయితే 22వ పుస్తకమైన పరమగీతమును మనము పరసంబంధమైన గీతముగా మరి జ్ఞాపకము చేసుకుంటున్నాం. నీ పలు వరస కత్తివేయబడినవియు అని చదువుకున్నాం. పలు అంటే ఎన్నో, మెనీ. నీ పలు వరస. మన పళ్ళను తీసుకుని చూసినట్లయితే మన పళ్ళు వరసలు 2. పై వరస, క్రింది వరస. పై వరస అనగా ఆత్మ సంబంధమైన వరస, పర సంబంధమైన వరస. క్రింది వరస భూ సంబంధమైన వరస. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ఈ యొక్క లేఖన భాగములలో మనము గమనించినట్లయితే మన యొక్క జీవితంలో ఈ 2 వరుసలలో పర సంబంధమైన వరస
పై వరస అది ఆత్మ సంబంధమైనది, క్రింది వరస కదిలే వరస భూ సంబంధమైన వరస. మనము లేఖన భాగములలో గమనించినట్లయితే క్రింది వరసలో ఏమేమి వస్తున్నాయంటే, అబ్రహాము దేవుడు చూపించినది భూమి ఆకాశము. భూమి ఆకాశము, భూమి అనగా క్రింది వరస, అది కదిలే వరస. ఆకాశము పై వరస, అది కదలని వరస. ఇంకను గమనించినట్లయితే ఇసుక అది క్రింది వరస, కదిలే వరస. నక్షత్రాలు పై వరస, కదలని వరస. ఇసుక మరి బుద్ధిమంతుడు బండ మీద ఇండ్లు కట్టడము, అది కదలని వరస. బుద్ధిమంతుడు బండ మీద ఇండ్లు కట్టాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టాడు, అది కదిలే వరస. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాలను మనం గమనించినట్లయితే బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. బండ మీద ఇల్లు అది కదలని వరుసగా ఉంటుంది, ఇసుక మీద ఇల్లు అది కదిలే వరుసగా ఉంటుంది. ఇంకా పై వరుసను మనం గమనించినట్లయితే అదేవిధంగా క్రింది వరుస భూ సంబంధమైనది, పై వరుస ఆత్మ సంబంధమైనది, కదలని వరుసగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగములలో భక్తిహీనులు మరి ఎలా ఉన్నారు అంటే, కదులుచున్న రెల్లు వంటి వారు, కదులుచున్న మరి సముద్ర తరంగముల వంటి వారు అని యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో భక్తిహీనులు కదులుచున్న సముద్ర తరంగముల వంటి వారు. దేవుని స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో భక్తిహీనుల వరుసలో అంటే క్రింది వరుసలో, కదిలే వరుసలో మనం ఉండకూడదు. కానీ నీ పలు వరుస, నీ అంటే మరి మన వ్యక్తిగత జీవితంలో పలు అంటే ఎన్నో వరుసలు మనల్ని కదిలిస్తూ ఉంటున్నాయి. మనము కదిలిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటున్నాయి. ఈ యొక్క కదిలించే వరసలను మనం గమనించినట్లయితే గాస్పెల్ మార్క్ చాప్టర్ 7 verse 21లో అక్కడ వ్రాయబడి ఉన్నది, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారమును, లోభములు, కృత్రిమమును, చెడుతనమును, కామ వికారమును, చెడు దృష్టియు, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా లోపల నుండి బయలుదేరి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఆల్ దోస్ థింగ్స్, 13 things are there inside a human being. All those coming out and defiling the human being spirit. ప్రియబిడ్డలారా గమనించినట్లయితే లోపల నుండి వచ్చి కదిలిస్తున్న ఈ యొక్క 13 కూడా ఈ చెడ్డవన్నీ మనిషిని అపవిత్రపరుస్తున్నాయని ఇక్కడ లేఖన భాగం మనకు జ్ఞాపకము చేయుచున్నది. మార్కు సువార్త 7:21లో లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, చెడు దృష్టియు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఆల్ దోస్ థింగ్స్ మనం గమనించినట్లయితే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఇంప్యూర్, మేకింగ్ ఇంప్యూర్ ఇన్ అవర్ లైఫ్. మనము అపవిత్రంగా అయిపోవడానికి, మరి కదిలే వారంగా ఉండడానికి ఈ 13లో ఏదో ఒకటి మనిషిని అనుదినం అనుక్షణం కదిలిస్తూ ఉంటుంది. అంత పర్ఫెక్ట్గానే ఉంది అంటే వారిలో ఒక దేవదూషణ లాంటిది ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉందంటే దురాలోచనలు ఉంటాయి, చెడుతనం ఉంటుంది, వికెడ్నెస్, ఈవిల్ థింగ్స్, జెల్లసీ, మత్సరము, ఇవన్నీ కూడా మనుషుని ఏదో ఒక విధంగా ఆత్మీయ జీవితంలో గ్రోత్ లేకుండా, ఇన్ ఆర్డర్ నాట్ టు గ్రో స్పిరిచువల్లీ, ఆల్ దోస్ ఆర్ డిఫైలింగ్ దెమ్ ఆల్ ద టైమ్. వీ హ్యావ్ టు రెక్టిఫై త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ టు మేక్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రియబిడ్డలారా గమనించినట్లయితే మన జీవితంలో మనము ఈ విషయాల యందు దృష్టి ఉంచి, మరి ఎక్కడ నేను మరి ప్రభువా మీకు దూరంగా ఉంటున్నాను, హౌ ఐ ఆమ్ డిఫైలింగ్ మై స్పిరిట్, లార్డ్ ఫాదర్ లెట్ మీ నో హౌ యువర్ స్పిరిట్ మేక్ మీ నోన్, లెట్ దై స్పిరిట్ మేక్ మీ నోన్, so that I may rectify through thy Holy Spirit guidance, O Lord Father. And we have to pray and seek unto the Lord every day. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాల్లో సకల సమృద్ధి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఘనత ఉంటుంది. కానీ they won't have peace in their families. They won't have any joy in their families. They won't have any happiness
హ్యాపీనెస్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ మీన్స్ ఏదో ఒకటి అక్కడ లోపం జరుగుతూ ఉంటుంది. దుష్టుడు అపవాది పీఠకం వేసుకొని గ్రహింపు లేకుండా మనుషుల కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. ఏంటి అంటే ఏదో అహంభావం, సెల్ఫ్ ప్రైడ్, అవివేకము, ఫూలిష్నెస్ ఎన్నో రకాలుగా వారిని కదిలిస్తూనే ఆత్మీయంగా ఎదగకుండా ఏదో భ్రష్టత్వానికి అప్పగించాలి అంటూ కడవరి ఎంత దినాల్లో అపవాదిగాడు వారిని మరి వెంటాడుతున్నప్పుడు మెలకువ కలిగిన ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి దానిని ఛేదించడానికి, జయించడానికి దేవాని కృప అనుగ్రహించని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ పలు వరస కత్తెర వేయబడినవియు. కత్తెర వేయబడాలి అంటే పలు వరస అంటే పలు అంటే ఎన్నో వరసలు మన జీవితాల్లో మనము తీసి వేసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో పాత నిబంధన అనేది మరి ఒక కత్తి, క్రొత్త నిబంధన అనేది ఒక కత్తి. కత్తెర అనగా కత్తి ప్లస్ కత్తి, కత్తెర. నీ పలు వరస, నీలో ఉన్న ఎన్నో వరసలు, 13 వరసలు నిన్ను కదిలిస్తున్నాయి. దేవునికి దగ్గరగా ఉండకుండా, ఆత్మ సంబంధమైన బిడ్డగా ఉండకుండా, దేవుని యొక్క అనుగ్రహం పొందకుండా, దేవునికి దగ్గరగా ఉండకుండా, దేవుని యొక్క ఆశీర్వాదము పొందకుండా నీ జీవితంలో నిన్ను కదిలిస్తున్న ఈ యొక్క 13 వరసలను నీవు వాక్యం అనే కత్తి ద్వారా కత్తిరించాలి. వాక్యం అనే కత్తెర అనగా అది కత్తి. పాత నిబంధన ఒక కత్తి అయితే క్రొత్త నిబంధన ఒక కత్తి. ఈ యొక్క వాక్యం అనే కత్తెర ద్వారా మనము అనవసరమైనవి ఆత్మీయ జీవితంలో గ్రోత్ లేకుండా చేస్తున్న వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వీ నీడ్ టు కట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే బై ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరి మానవ కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవునికి ఇష్టముగా, దేవునికి సమీపస్థలముగా, దేవుని రాజ్యమును కట్టుచున్న వారముగా, దేవుని రాజ్యమునకు వారసులముగా మనము ఉండాలి అంటే మనము దేవునికి అవిధేయమైన కార్యములు ఏమైనా ఉన్నాయేమోనని చెప్పి ప్రతిదినము కూడా we need to examine ourselves, analyze ourselves, and we need to remove all those things through the word of God. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అనే కత్తెర ద్వారా కత్తిరించుకోవాలి. మనము చెప్తాము టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇది చాలా కాస్ట్లీ మెటీరియల్, నాకు మంచి మరి డ్రెస్ కుట్టాలి, ఏ విధంగా కూడా డ్రెస్ ఆ మెటీరియల్ వేస్ట్ అవ్వకూడదు, చాలా డబ్బు పెట్టి నేను కొన్నాను అంటే ఆ టైలర్ వెంటనే నవ్వుతారు. నవ్వి ఏమంటుందంటే, వేస్ట్ పోకుండా ఎలా కుడతాము పాస్టర్ గారు, వేస్ట్ అనేది పోయిద్ది కదా కత్తిరించినప్పుడు కొద్దైనా ఏదైనా అంటే ఆ యొక్క అందమైన డ్రెస్ తయారు అవ్వాలి అంటే ఆ యొక్క మెటీరియల్లో కొంత వేస్ట్ తీసివేయాల్సిన పరిస్థితి ఉంది. మనము కూడా దేవునికి అందమైన, స్వరూపమైన, ఇష్టమైన ఆత్మీయ బిడ్డలముగా ఆ రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే మన జీవితంలో ఉన్న దేవునికి అయిష్టమైన వేస్ట్ని తొలగించుకోవాలి. వాక్యమనే మరి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా we need to take away all those filthy things in our life. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వనీతి ఆయన చిత్తాన్ని నెరవేర్చదు, ఆయన రాజ్యమునకు చేరడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కానీ వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. మనము క్రిస్టియన్ అనబడవచ్చు, విశ్వాసం అనబడవచ్చు, సేవకులు అనబడవచ్చు, కానీ మన మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, మనస్సు ద్వారా, వాట్ ఎవర్ వి ఆర్ committing mistakes, we need to analyze and we need to rectify through the word of God. Praise the Lord. Hallelujah. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, నీ పలు వరస కత్తెర వేయబడినవి. నీలో ఉన్న పలు వరసలు, పలు అంటే ఎన్నో వరసలు నిన్ను కదిలిస్తున్నాయి. ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండకుండా, పర సంబంధమైన కార్యములు చూడకుండా, నెమ్మది సమాధానంతో జీవించకుండా, మేలైన కార్యములు చూడకుండా నిన్ను అణచివేస్తున్న సమస్త దురాత్మ శక్తులపై నీవు జయము పొందాలి అంటే వాక్యమైన కత్తెర ద్వారా నీ జీవితంలో వాటిని తొలగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో రాయబడి ఉన్నది, కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును అయ్యుండి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు
వ్యర్థము కాదని ఎరగాలి. వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. మనల్ని కదిలించేవి చాలా ఉంటాయి. మనం చదువుకున్న 13లో మనము కదలకుండా మనకి ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా మనల్ని కదిలించేవారు స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, ఇంట్లో యజమానులు, తర్వాత పిల్లల ద్వారా ఏదో విధంగా డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది మన ఆత్మీయ జీవితంలో. మనం డిస్టర్బ్ అవ్వట్లేదు అని చెప్పడానికి వీల్లేదు. చెప్తున్నామంటే అది అబద్ధమే. ఎప్పుడు కూడా అపవాదికి మనకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు ఈమె కదలకుండా ఉంటుంది, ఎంతవరకు స్థిరంగా ఉంటుంది, ఎంతవరకు నమ్మకంగా ఉంటుంది, ఎంతవరకు దేవునికి ఇష్టలుగా ఉంటారు అని ఆల్వేస్ వి యూస్ టు గెట్ టెస్టింగ్స్, టెంప్టేషన్స్ ఇన్ అవర్ లైఫ్. బట్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కని మాట 15వ అధ్యాయము 58వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును అయ్యుండి ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఎప్పటికీ ఆల్ ద టైమ్ వీ నీడ్ టు షో ఇంట్రెస్ట్ టు డూ గాడ్స్ వర్క్. ఇమ్మూవబుల్, కదలన వారముగా, స్థిరులము కలిగి, విశ్వాసములో, నిరీక్షణలో, ప్రార్థనలో, పట్టుదలలో, సహవాసములో మనము కదలిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట ఏమనగా, నీ పలు వరస కత్తిర వేయబడియు. నీ పలు అనగా ఎన్నో వరుసలు మరి కత్తిర వేయబడాలి అంటే వాక్యము ద్వారా నీవు తొలగించుకోవలసిన అవిధేయమైనవి, భ్రష్టమైనవి, ఆ దేవునికి అయోగ్యమైనవి, దేవునికి అయిష్టమైనవి, దేవుని రాజ్యమును చిత్తమును నెరవేర్చని కార్యములు we need to remove from our life. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్డలారా, నిరుత్సాహంలో ఉన్నావా? ఆర్ యు ఫీలింగ్ డిస్కరేజ్? ఆర్ యు ఫీలింగ్ సో అప్సెట్? ఆర్ యు ఫీలింగ్ లోన్లీ? ఆర్ యు ఫీలింగ్ సో డిస్మేడ్? ఆర్ యు ఫీలింగ్ ఫియర్? Why I am not succeeding anything in my life? Not to fear for anything, not to discourage for anything, not to feel any dismay in your life, but God be with you. Trust in the Lord and be good and do good deeds. Be self-conscious. You sacrifice your life as a living sacrifice. God is going to do great miracle in your life. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని యందు ఆసక్తి కలిగి, ఎప్పటికీ ఆసక్తి కలిగి, కదలని వారిగా, స్థిరులుగా ఎప్పుడైతే మనం ఉంటామో we can see great and mysterious miracles in our life which we never expect. Do you believe at this precious moment? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియమైన చెల్లి, అన్న, తమ్ముడు, అక్క, నమ్ముతావా దేవుడు అద్భుతాలు చేసే దేవుడని? Our God is a miracle doer. Our God Almighty is a trustworthy God. Our God Almighty is an failure God. He is a promise keeping God and He is promise fulfilling God Almighty. Do you trust at this time? మనము చేయవలసింది ఒకటే. మనము నిలబడి ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమని చెప్పుకొనిచున్నాం. మనము మనలోనికి లోకము రాకుండా, లోకములో ఉన్న అపవిత్రత మనకు అంటకుండా మనలను మనము పరిశుద్ధముగా కాపాడుకొనుచు ఈ యొక్క 13 వరుసలు కదిలిస్తున్న 13 వరుసలను మనం ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేస్తూ వాటిని దూరపరుస్తే, వాక్యమనే కత్తెర ద్వారా ఎప్పటికప్పుడు దేవునికి అయిష్టమ కార్యములు తొలగించుకుంటూ ఉంటే we can see mysterious things. అంటే అనేకులు అసూయపడినంతగా ప్రభువారు మనల్ని దీవిస్తారు. అనేకులు అసూయపడుతున్నారు అంటే దేవుని చిత్తంలో నీవు ఉన్నావు. దేవుడి పట్ల నీ దేవుని యొక్క కృప నీ పట్ల ఉంది. దేవుడి నీ పక్షంగా ఉన్నాడని నీకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్డలారా, ఏ సమయంలో, ఏ సందర్భంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో, ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవునికి అయిష్టాలుగా జీవిస్తున్నావో, ఏ యొక్క పరిస్థితులు నిన్ను కదిలిస్తున్నాయో, భూ సంబంధంగా మార్చుతున్నాయో, ఏ విధంగా నీవు కదులుచున్న సముద్ర తరంగం వలె, మరి కదులుచున్న ఒక రెల్లు వలె నీవు ఉంటున్నావో,
గమనించుకొని దేవా నన్ను అయా సరిచేయి ప్రభువా, నన్ను బాగుగా కడుగు ప్రభు, శుద్ధీకరించు ప్రభు, వాక్యము ద్వారా నన్ను బలపరచు ప్రభువా. ఈ దినము ఈ వాక్యము నా కొరకే ప్రభు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దై వర్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు మీ అట్ దిస్ ప్రెషస్ టైమ్ ఓ లార్డ్ ఫాదర్ అని మనము ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితాలను మనము వెలిగించుకోగలిగితే ప్రభు వారు ఆయన కృపా సత్య సంపూర్ణుడు, సర్వలోకానికి సర్వాధికారి, సర్వలోకానికి చక్రవర్తి అయిన ప్రభు వారిని మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దైవమును కలిగి ఉన్నాం మనము. దానిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, ఎంత గొప్ప దైవమును కలిగి ఉన్నాం మేము. ధన్యులం ప్రభువా. మాకంటే ఈ లోకంలో గొప్పవారు ఎవరు లేరు. ఎందుకనగా మిమ్మును కలిగి ఉన్నాం కాబట్టి మాకు సకలము కూడా ఇచ్చే గొప్ప సంపదల ఘనివి. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ ఏ హిడెన్ ట్రెజర్ లార్డ్ ఫాదర్. అప్పు సమస్యలో ఉన్నావా, చనిపోవాలనుకుంటున్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నిందలు భరిస్తున్నావా, జీవితాంతం రోదన శోధన శాపంతో నిండిపోయి ఉన్నదా? డోంట్ ఫీల్ డిస్కరేజ్. గాడ్ బి విత్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ పలు వరుస కత్తెర వేయబడాలి. నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిన్ను కదిలించే వరసలు ఎన్నో. అవి వాక్యం అనే కత్తెర ద్వారా కత్తిరించుకొని ప్రభువా నన్ను అయా మీకు ఇష్టమైన రూపంలో నన్ను చెక్కుకో ప్రభువా, నన్ను బలపరచు తండ్రి. యూజ్ మీ యాజ్ ఎ హానరబుల్ వెసల్ లార్డ్ ఫాదర్ ఆల్ ద టైమ్ సో దట్ ఐ మే గ్లోరిఫై యువర్ నేమ్, ఐ మే టెస్టిఫై దై నేమ్ ఓ లార్డ్ ఫాదర్ అని మనము నిత్యము ప్రార్థన చేసే అనుభవంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నీకు మంచి స్నేహితుడిగా, మంచి యజమానుడిగా, పోషకుడుగా, నాయకుడిగా, అధికారిగా, అధిపతిగా, ఆరోగ్య ప్రదాతగా, సకల సమృద్ధిని అనుగ్రహించే గొప్ప ధననిధిగా ఉండి నీకు సహాయం చేయడానికి ప్రభువారు ఇష్టపడుచున్నారు. ఈ లేఖన భాగములను బట్టి దేవా నన్ను బలపరచు. కడవరి ఎంత దినాల్లో ఏ మనుషుని వైపు చూడక వారు అలా లేరా, వీరు అలా లేరా, వీళ్ళకేమీ తక్కువగా లేదుగా, వాళ్ళు బాగానే దీవించబడుతున్నారుగా. డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ ఇమిటేట్ అదర్స్, బట్ లుక్ అంటూ ఓన్లీ గాడ్. లుక్ అబౌవ్, పైన ఉన్న వాటి కొరకే, పరసంబంధమైన వాటి వైపే, పరసంబంధమైన ఆత్మ కలిగి ఎప్పుడైతే పైనున్న మన యేసయ్య కొరకు మనం నిరీక్షించి ఎదురు చూస్తామో అప్పుడే వీ కెన్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయంలో తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, పరమగీతము 6వ అధ్యాయం 6వ వచనంలో నీ పలు వరస, పలు అనగా ఏంటో, నీ పలు వరస, ఎన్నో వరసలు నిన్ను కదిలిస్తున్నాయి. ఆత్మీయ జీవితం ఎదగకుండా, ఆత్మీయ జీవితంలో బలపడకుండా, ఆత్మ ఫలాలు చూడకుండా, ఆత్మ కార్యాలు అనుభవించకుండా, దేవా అను దినము మీ కృపతో నన్ను అయా ఫిల్ మీ లార్డ్ విత్ ద గ్రేస్ ఎవ్రీ డే. ఎస్, వీ హ్యావ్ టు ప్రే లైక్ దట్. లీడ్ మీ లార్డ్ విత్ దై హోలీ స్పిరిట్ ఎవ్రీ డే. దేవా పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు ప్రభు. లార్డ్ కవర్ మీ విత్ దై హోలీ ప్రెషస్ బ్లడ్ ఓ లార్డ్ ఎవ్రీ డే. దేవా మీ రక్తంతో నన్ను కప్పి కాపాడు అని మనం ప్రార్థన చేయగలిగితే, అటువంటి అనుభవంలోకి రాగలిగితే, ఎన్ని అలల వంటి పర్వతముల తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు, నా వాగ్దానము నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్లారా, ఎన్నో అలలు, ఎన్నో శోధనలు, ఫరో సైన్యము వెనుక తరుముతున్న అలాంటి నిందలు, అవమానములు, ముందు ఎర్ర సముద్రము లాంటి శోధనలు, ఇరుకులు వచ్చినా నీవు కదల్చబడవు. నువ్వు విశ్వాసకర్త అయిన ప్రభు అయిన యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే ఆయన తప్పక జయమిస్తాడు, జయ జీవితం ఇస్తాడు. యూ విల్ సీ గ్రేట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆత్మీయ జీవితంలో మనల్ని కదిలిస్తున్న ఎన్నో విషయాలు మనము జాగ్రత్త కలిగి కదిలిస్తున్న ఈ యొక్క 13 వరుసలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి మనము అందుకే నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, అందుకే దేవుళ్ళు ముందుకు సాగలేకపోతున్నాను, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను, అందుకే సన్నిధికి రాలేకపోతున్నానని ఇతరుల మీద చెప్పే కుంటి సాకులు చెప్పేవారు ఎంతోమంది ఉంటారు. కానీ మన హృదయంలో నుండి వస్తున్న 13 విషయాల సంగతి ఏమిటి? వాటిని కనుక మనం గ్రహించి వాటిని పరిపూర్ణంగా వాక్యం అనే కథల ద్వారా తొలగించగలిగితే, మనము దూరపరచగలిగితే, ఇంకా మన జీవితంలో మనకు తిరుగులేదు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుత దేవ, అద్వితీయ దేవ, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యకరంగా చేయవాడా, మీ స్తోత్ర. నీ పలు వరుస కత్తెర వేయబడినవి అయా తండ్రి. పలు అంటే ఎన్నో వరుసలు ప్రభు తండ్రి కదిలిస్తున్నాయి. భూ సంబంధంగా ప్రభు ఆయా ఉంటూ ప్రభు ఆత్మ సంబంధంగా పర సంబంధమైన విషయాలు చూడకుండా ఎన్నో నిరుత్సాహాలు, నిస్సహాయతలు, అయా ఎన్నో రకాల వేదనలు, నిందలు, బాధలు, కష్టాలు, కన్నీరు అయా తండ్రి వెంటాడుచున్న ఈ దినాల్లో ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కుమ్మరించండి. హృదయంలో నుండి మనిషిని అయా వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్న 13 విషయాలు ప్రభా జయించగలిగిన కృప, అనుగ్రహము యేసు నామములో కార్యక్రమమును వీక్షించుచున్న ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక. ఆత్మదేవ కార్యములు జరిగించండి. స్తోత్ర. ఏ మనుషుని వైపు చూడక, ఏ మనుషునితో కంపేర్ చేసుకోరక, ఏ మనిషిని ఇమిటేట్ చేయక మీ వైపే చూచుచు ఆత్మీయ జీవితంలో ముందున్న పరుగు పందెంలో ప్రభువా అది పెరగక పరిగెత్తుచు మీరు మా కొరకు దాచించిన అయా మహిమ కిరీటం, జీవ కిరీటం పొందుకోవడానికి సహాయం చేయండి. స్తోత్రము తండ్రి. అంతవరకు నమ్మకంగా ఉండే కృప, అంతవరకు పరిశుద్ధంగా జీవించే అనుగ్రహము యేసు నామములో ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక. నీ పలు వరుస కత్తెర వేయబడ్డవి, పలు ఎన్నో వరుసలు ప్రభువా ఆయా వాక్యం అనే కత్తెర ద్వారా కత్తిరించుకొని వాటిని దూరపరిచి మీకు ఇష్టలుగా, సమీపస్తులుగా, మీకు అయా మీరు హృదయానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. ఎంతమంది గర్భఫలాలు లేక ఉన్నారు, ఉద్యోగం లేక ఉన్నారు, వివాహం కాక ఉన్నారు, యవ్వన బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డకు కావలసిన ప్రతి ఈవి యేసు నామములో అనుగ్రహింపబడును గాక. ఈచ్ అండ్ everything, O Lord Father, each and everything you provide, O Lord, for each and every one, O Lord Father, those who are asking you, Lord Father, those who are seeking you, Lord Father Jesus. Yes, Lord, you said in the scriptures, first you seek thy kingdom and righteousness, all these things shall be added unto you. Yes, Lord Father. మొదట మీ నీతిని, రాజ్యమును వెతికినప్పుడు మాకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తానన్నారు ప్రభువా. అయా మీ నీతిని, రాజ్యమును వెతికే ఆ యొక్క పరంపరలో ప్రభు అయా మమ్మల్ని కదిలించే యొక్క 13 శక్తులపై జయించగలిగిన కృప దాయిచ్చండి దేవా. స్తోత్ర. పరిశుద్ధాత్మ నడిపింపు దాయిచ్చండి ప్రభువా. మీ రక్తంతో కుటుంబాలకు కప్పండి ప్రభువా. విద్యార్థులకు కావలసిన కాపుదల, క్షేమము, కావలసిన మంచి ఆరోగ్యములు, కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి యేసు నామములో అనుగ్రహింపబడును గాక. అల్లకరమైన కార్యక్రమాలు ప్రియ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని కృపకై వేడుకుంటూ మమ్మల్ని మా పరిచర్యలు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును, సర్వలోక పరిశుద్ధులకును, నశించిపోతున్న ఆత్మలకును, తొలకరివాన కార్యక్రమంలో విరివిగా వీక్షించున్న ప్రియబిడ్డలందరికీ క్షేమమును, సమాధానము, సకల సమృద్ధిని అనుగ్రహింపబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినము జన్మదినము జరుపుకున్న బిడ్డలందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అదేవిధంగా వివాహ దినము జరుపుకున్న బిడ్డలకు విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. May God bless you all. Praise the Lord.